ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్తాను వెంకటకృష్ణ గారు. స్వామివారి దగ్గర నేను పనిచేసేటప్పుడు అక్కడ పాంచరాత్ర వైఖానసం అనేటటువంటి వైష్ణవ సంప్రదాయబద్ధంగా కొన్ని సంహితల్లో ఉన్నటువంటి, ఇది స్వామివారికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఆ సంహితల్లో స్వామివారి తత్వాన్ని ఆయనకు ద్రోహం చేసినప్పుడు ఎలా ఉంటుంది, దానికి బాధ్యులు ఎవరు అనేది ఆ పాంచరాత్రం వైఖానస ఆగమాల్లో చెప్పడం జరిగింది. వాటిని క్రోడీకరించి నేను మన స్వామివారి సంహిత సారాన్ని ఇలా తెలుగులో కూడా రాయడం జరిగింది. వాటిలో చెప్పబడినటువంటి సారాంశాన్ని మాత్రమే నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తాను. కాదండి, కాదు, దయచేసి ఒక మాట. ఒకటి, మీరు కొంచెం వెనక్కి కూర్చోండి, మరి ఫోన్కి అంత క్లోజ్గా కూర్చోవాలి, అట్లా ఉండండి, దట్ ఈస్ ఫైన్. మీరు ఒకటి అట్లా ఉండండి. రెండు, ఇప్పుడు మనం ఇవన్నీ కాకుండా అసలు ఈ జరిగిన పరిణామ క్రమం, లడ్డూ ప్రసాదాలకి చాలా ఎంత, మీరు కొంచెం వెనక్కే ఉండండి మీరు అట్లాగే ఉండండి. వినపడుతుంది, నా మాట గట్టిగా ఉంటుంది, కంచుకంటమే. మీరు మీరు అక్కడ జరుగుతున్న లడ్డూ ప్రసాదాలకు ఉండే పవిత్రత కానీ దానికి భక్తులు ఎంతగా కోరుకుంటారో మీకు తెలిసిందే. అది తయారు చేయడంలో ఎంత నిష్టగా ఉండాలో, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో మీరు చూశారు అక్కడ పనిచేసినప్పుడు. అలాంటిది ఇవాళ ఏకంగా జంతువుల కొవ్వు కలిపారు అనే ఈ వార్తలు, ఆ తర్వాత వచ్చిన ఆధారాలు హిందువుల మనోభావాల కోణంలో చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీరు అందులో పనిచేశారు కాబట్టి అడుగుతున్నా. ఈ పుస్తకాలు, ఈ రచనలు, ఇవి సెకండరీ, తర్వాత పక్కన పెడదాం. ఓకే, ఇంకా ఫీల్ అయ్యేదంటే ఒకటి వెంకటకృష్ణ గారు, స్వామివారి మీద భక్తి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, అసలు స్వామివారే కాదు, దేవుడంటే గౌరవం భక్తి ప్రపత్తులు ఉన్న ఏ మతస్థుడైనా కూడా దీన్ని చాలా సహించుకుంటాడు అనమాట. అంటే క్షుద్రమైనటువంటి ప్రయోజనాల కోసం భగవంతుడి పేరు చెప్తూ అన్నిటికీ దేవుడే చూసుకుంటాడు అని ఇలా ఈ విధంగా దేవుడి విషయాలను కూడా రాజకీయంగా స్వప్రయోజనాల కోసం వినియోగించుకోవడం అనేది దుస్సహంగా ఉంటుంది, అది దుర్భరంగా ఉంటుంది, ఎవరూ భరించలేరు. ఎవరైనా కూడా దీన్ని వేసడించుకుంటారు. అంటే ఎంతో దుర్లభమైనటువంటి మానవ జన్మ ఎత్తి చివరికి భగవంతుని విషయంలో కూడా ఇంత క్షుద్రంగా ఆలోచిస్తారా, నీచంగా ఆలోచిస్తారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు, అసహించుకుంటారు. ఎవరికి వాడు ఏంటంటే దీనికి బాధ్యులైనటువంటి వారు కొద్దిసేపు ఒక నిమిషమైన ఆత్మ పరిశీలన చేసుకొని మేము తప్పు చేశామా, ఒప్పు చేశామా, ఎందుకు అనే రకంగా ఆయన చేసుకుంటే బాగుంటుంది. ఈ విషయాన్ని సమర్థించే వాళ్ళు ఎవరు ఉంటారని మాత్రం నేను అనుకోను అని మీరు అనుకుంటున్నారు. సమర్థించే వాళ్ళు ఉంటారని మీరు అనుకోవట్లేదు, కానీ సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నిజానికి వాళ్ళు హిందువులైనా, వాళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తులైనా కూడా ఇప్పుడు వాళ్ళకి వెంకటేశ్వర స్వామి కనపట్ల, వాళ్ళు వాళ్ళ నాయకుడు కనపడుతున్నారు. అమ్మో మా పార్టీ అక్కడిదే అయిపోద్దని అట్లా ఆలోచిస్తున్న వాళ్ళు ఉన్నారు. అది మాట్లాడదాం, తర్వాత మాట్లాడదాం. ఒక్క నిమిషం ఆంజనేయులు గారు, శివప్రసాద్ గారు నమస్కారం అండి. మీరు ఈ వార్త విన్నారు కదా? అవునండి.